టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డులో ఉన్న టిడ్కో గృహాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా వెల్లడించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆరోపించారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అలాట్ చేయడం, ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఫ్లాట్ నెంబర్గా శాంక్షన్ జరిగింది. దాంట్లో 300 స్క్వేర్ ఫీటు 1536 మంది బెనిఫిట్స్ ఉన్నారు. అది సింగిల్ బెడ్రూము. వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే పూర్తిగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తప్ప వాళ్ళు ఇవ్వాల్సి కట్టాల్సిన అవసరం లేదు. దీనిలో 365 స్క్వేర్ ఫీటు, అదేవిధంగా 430 స్క్వేర్ ఫీట్, టోటల్గా 1632 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళకి గాను స్టేట్ అండ్ సెంట్రల్ సబ్సిడీతో పాటు వీళ్ళు మ్యాచింగ్ లోన్ తీసుకోవాలి. ఆ లోన్ తీసుకోవడానికి కానీ ఇప్పటికీ టోటల్ 1632 మందికి గాను లోన్ శాంక్షన్ అయింది. 413 మందికి లోన్ శాంక్షన్ అయింది. ఇంకా 1219 లోన్ శాంక్షన్ కావాలి. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఒక్కరు లెటర్స్ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తాము, ఎటువంటి లోన్ తీసుకోవక్కర్లేదు, లోన్ పే చేయక్కర్లేదు చెప్పి ఎలక్షన్ ముందు వాళ్ళు ప్రతి బెనిఫిషరీస్కి ఇచ్చారు. ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచిన ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం పని చేయకుండా, కనీసం అంటించుకోకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులు తప్ప ఈ గత ప్రభుత్వం ఏమి చేయాలి.